నీళ్ళు ఉండాలి సార్, నీళ్ళు వాటర్ లేవు కన్నా మరి అడిగి పోదాం పండి సార్, వాటర్ ఉన్న కాడ వేద్దాం పండి. ఓ చాలా ఉన్నాయమ్మా నీళ్ళు. వామ్మో ఇందులో వేయాల్సింది ఏంది తాగిన అసలు. ఓ రోజు రోజు కాలాల తిరగాలి. అందరికీ నమస్కారం అండి. నేను పెట్టిన వీడియో ఫొటోస్ అనేవి డ్రై డే ఫొటోస్ పెట్టాను. డ్రై డే అని అంటే ఈ డ్రై డే అనేది ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు కలిసి చేస్తూ ఉంటాము. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కదండి, అందుకోసమని నీళ్లు కాలువలో నీళ్ళు ఎక్కడ ఆగినా కానీ ఒక క్లాత్లో అనేది అందులో మూట కట్టింది. ఏంటంటే ఆ క్లాత్లో వరి పొట్టుని క్లాత్లో మూట కట్టి అది ఆయిల్లో మడ్డి ఆయిల్ లాంటిది లేదా కిరోసిన్ ఏదైనా ఆయిల్ ఉంటే ఆ ఆయిల్లో ముంచారు. దాన్ని మడ్డి ఆయిల్లో తిప్పి అది అనేది ఆ కాలువ ఎక్కడైతే వాటరు ఆగుతున్నాయో అవి ఫ్లో లేకోకుండా వెళ్ళిపోకుండా ఆగే దగ్గర అదనేది ఆ క్లాత్ ఆయిల్ పూసింది అక్కడ అందులో వేసేస్తే ఆయిల్ పైన ఎప్పటికీ ఉంటుంది. మామూలుగా మన ఆయిల్ వాటర్ మీద పోస్తే వెళ్ళిపోతుంటుంది కాబట్టి వర్షం వచ్చినప్పుడు వాటర్ ఎక్కువైనప్పుడు వెళ్ళిపోవచ్చు. ఇలా మూట అనేది అందులో వేయటం వల్ల దోమలు అనేవి ఉండకుండా అన్నీ వెళ్ళిపోతాయి. అందుకని ఈ వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. డయేరియా వస్తుంది అంటే వాంతులు విరోచనాలు వస్తున్నాయి, అలాగే డెంగ్యూ జ్వరం వస్తున్నది చాలామందికి. ఎక్కువగా పొల్యూట్ అయ్యేది ఎక్కడంటే వాటర్ అండి. ఇప్పుడు వర్షాకాలంలో వాటరు అనేది నిల్వ ఉండటం వల్ల మురికి నీళ్ళు బోర్లలో చేరటం వల్ల ఆ బోర్ నీళ్ళు మనం తాగినప్పుడు డయేరియా ఇలాంటివి వస్తుంటాయి. ఈ దోమలు మళ్ళీ నీళ్ళు ఎక్కువ నిలబడేది వర్షాకాలంలో ఏడబడితే ఆ నీళ్ళు నిలబడతాయి కాబట్టి ఆ దోమల వల్ల కూడా డెంగ్యూ జ్వరాలు ఇలాంటివి వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ 2 నెలలు అనేది చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. ఏదైనా వచ్చినా కానీ తట్టుకునే శక్తి అనేది ఉండకుండా పోతుంది. అందువల్ల మనం తాగే నీళ్ళు మటుకు కంపల్సరీగా నీళ్ళ వల్ల చాలా రోగాలు అనేవి వస్తుంటాయి. దోమలు నీళ్ళ వల్ల వాటర్ కూడా మంచిగా ఉండాలి. నీళ్ళు మంచి వాటర్ తీసుకోకపోతే దానివల్ల కూడా డయేరియా వస్తుంది. చాలామందికి వాంతులు విరోచనాలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ 2 నెలలు అనేవి జాగ్రత్తగా ఈ వర్షాకాలంలో దోమలు లేకుండా చూసుకోవాలి. అలాగే తాగే నీళ్ళు కూడా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. బోర్ నీళ్ళు తాగుతున్నట్లయితే అవి వేడి చేసుకొని తాగటం మంచిది. ఏదన్నా కొంచెం జ్వరం లాంటివి ఏమన్నా ఉన్నా కానీ జాగ్రత్తగా చూపించుకోవాలి. ఈరోజు మేము చేసిన ప్రోగ్రాం అనేది అది డయేరియాది డ్రై డే ప్రోగ్రాం చేసాము. డ్రై డే ప్రోగ్రాంలో దోమలకి నివారణకి ఎలా చేయాలనేది మా ఆశా వర్కర్ అది ఏర్పాటు చేశారు. వాళ్ళకి చెప్పారేమో అలా అనేవి వాటిని తయారు చేసి ముద్దల్లాగా ఒక క్లాత్లో ఒకవేళ ఒడ్లుది పొట్టు లేకపోయినా కానీ అందులోనే క్లాత్ ముక్కలు వేసైనా మూట కట్టి ఆ మూటని ఆయిల్ మడ్డి ఆయిల్ లాంటిది ఉంటుంది. ఇప్పుడు మిగిలిపోయిన బండికి మిగిలిపోయిన ఆయిల్ ఉంటుంది, అలాంటి వాటిలో ముంచి ఆ ముద్దను తీసుకెళ్ళి నీళ్ళు ఎక్కడైతే నిల్వ ఉన్నాయో అక్కడ ఆ నీళ్ళల్లో వేసినట్టయితే అక్కడ దోమలు అనేవి ఉండకుండా పోతాయి. మనం చాలా జాగ్రత్తగా గాబులు శుభ్రంగా ఉంచుకోవాలి. నీళ్ళు ఎక్కడ నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దానివల్ల అనేది మనం ఆరోగ్యంగా ఉంటాము. ఈరోజు మా ప్రోగ్రాం అది చేయటం జరిగిందండి. వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళాము. అక్కడ ఆ ప్రోగ్రాంకి అక్కడక్కడ అలాంటివి తయారు చేసి ఊళ్ళో అనేది వేయటం జరిగింది. మా కార్యదర్శి గారు మేమందరము మరి గ్రామానికి ఉన్న పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళందరూ కలిసి అది చేయడం అనేది జరిగింది. ఇది తెలియని వాళ్ళు ఎవరైనా తెలుసుకుంటారని ఈ వీడియోని అనేది పెట్టడం జరిగిందండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అంగన్వాడీ పరిధిలో చేసే ప్రోగ్రాంలు కానీ అంగన్వాడీ యాక్టివిటీస్ మేము రోజు ఏం చేస్తామనేది నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.